హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మసాలా స్వీట్ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేసుకోవాలి. ఆ బటర్ లేని వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో బట్టరు నెయ్యి రెండు లేని వాళ్ళు నూనెతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బటర్ తోటి మనకు మంచి ఫ్లేవరు టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ నెయ్యి అయితే దాదాపు అందరికీ యూజ్ చేస్తాం, అందరి ఇళ్ళలో ఉంటుంది. బటర్ లేని వాళ్ళు నెయ్యి యూజ్ చేయండి. సో బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ముందుగానే ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ వాటిని ఇందులో వేసేసుకోవాలి. సో ఒక 2 minutes స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి ఆన్లోనే పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఉడకబెట్టినవే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో కొంచెం మనకి అక్కడ కలర్ చేంజ్ అయింది. ఈ టైంలో స్టవ్ ఫ్లేమ్ వచ్చి సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. వితిన్ 5 minutesలో అయిపోతుందండి. తర్వాత వెల్లుల్లి వేసాను నేను ఇక్కడ. పొట్టు తీయాలి. వెల్లుల్లి పొట్టు తీసి కొంచెము కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వాటిని కూడా మనము వేయించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. అన్నీ వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టేసే చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి అనేది మనము కారం తీసుకున్నాం కాబట్టి మీరు తినే స్పైసీనెస్కి తగ్గట్టుగా మిరియాల పొడి అనేది మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ చిల్లీ పౌడర్ బదులు పూర్తిగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనకు మసాలా స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా హెల్తీ ఫుడ్ అనేది మనకు తయారు చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కింద, దట్టు ఈ సీజన్లో మనకు చాలా విరివిరిగా దొరుకుతూ ఉంటాయి కార్న్ అనేది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.